ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్తో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. 42% రిజర్వేషన్ అంశాన్ని తేల్చిన తరువాతే స్థానిక సంస్థలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చి 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. వీరి వల్ల కేబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తాను, నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణాలు కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ బీసీల మనోభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు లేకుంటే ప్రమాదంగా ఉంటుంది. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరు కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ తర్వాత అసెంబ్లీలో మీరు పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అన్నా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసిన తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లానంటే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జివో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. సుప్రీంకోర్టు అనుగుణంగా చేయకుండా, ఏ న్యాయ కోవిధులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా, అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా, ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇలా చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇలా బీసీ వర్గాలను, అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది. బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తూ ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో వారి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఏం చేసిండ్రు ఈ 3 మాసాల కాలంలో? దేశంలో ఉండేటువంటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్ట్ కూడగట్టడం గాని, కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు, మీరు తెలిసి కావాలని. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, చట్టాలు
ఏ రకంగా చేయాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పుడు ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముమ్మాటికి 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో బీసీ సమాజం ఆవేశ